శంషాబాద్ పాప కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. శంషాబాద్ ఫ్లైఓవర్ కింద చిత్తు కాగితాలు అమ్మి నివసించే దంపతులు ఉండటం జరుగుతుందని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ నెల 27న తమ పాప కనిపించడం లేదంటూ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఎస్ఓటీ పోలీసులతో టీమ్గా ఏర్పడి టెక్నికల్ ఆధారాలతో పలు సీసీటీవీలను పరిశీలించడం జరిగిందని చెప్పారు. ఫ్లైఓవర్ కింద తల్లిదండ్రులతో పాప పడుకుని ఉండగా నిందితులు సదరు పాపను తీసుకువెళ్లి విక్రయించేందుకు పథకం వేశారని తెలిపారు. నిందితులైన మైలార్దేవ్పల్లికి చెందిన దండు హనుమంతు, అతని భార్య చందన, వారి సమీప బంధువైన స్వాతిని అరెస్ట్ చేయడం జరిగిందని డీసీపీ వెల్లడించారు. మనం కేసు రిజిస్టర్ 427/2024 అండర్ సెక్షన్ 363. సో దీంట్లో బేసికల్గా మనకి 10:30కి అమ్మాయి మిస్ అవ్వగానే ఇమీడియట్గా లోకల్ పోలీస్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ డీసీపీ రవికుమార్ అండ్ ఏసీపీ కేఎస్ రావు అండ్ ఇన్స్పెక్టర్ బాలరాజు అండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగయ్య ప్లస్ ఎస్ఐ మన్యం అండ్ ఇదే కాకుండా ఒక టీం, వీళ్ళందరి టీం మనం 4-5 టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఆ పాప మంచిగానే ఉంది. అండ్ దీంతో అక్యూజ్డ్ మనం చూస్తే ఏవన్ దండు హనుమంతరావు, ఇతను మైలార్దేవ్పల్లి అతను, అండ్ సిమిలర్గా దండు చందన అండ్ బొంగపాటి స్వాతి కింద వాళ్ళు యాక్చువల్గా ట్రాక్ పికర్స్ అండ్ వ్యాగబోట్స్ వాళ్ళు రోజంతా పని చేసుకొని అక్కడ నైట్